Friends, this is Raja from Life is Beautiful. Today topic స్వేచ్ఛావాది విశ్వనరుడు. రోజుకు 100 సార్లు నాకు నేను గుర్తు చేసుకుంటూ ఉంటాను. నా జీవితం భౌతికంగాను మానసికంగాను ఎందరి శ్రమ మీదో ఆధారపడి ఉందని అని అన్నారు ఒక సందర్భంలో ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఆయన వ్యక్తిత్వంలోని గొప్పదనాన్ని చెప్పే మాట ఇది. థ్యాంక్స్ చెబితే అక్కడికది ముగిసిపోతుంది. గుర్తు చేసుకోవడంలో అవగాహన ఉంటుంది. దాన్ని నిరంతరం మనసులో మోయడం ఉంటుంది. శాస్త్ర పురోగతికి పర్యాయపదంగా మారిన ఐన్స్టీన్ పేరు నాటి సామాజిక రాజకీయ చర్చల్లోనూ ప్రముఖంగా వినపడేది. జిమ్ గ్రీన్ సంపాదకత్వంలో వచ్చిన ఆయన సెలెక్టెడ్ రచనలను తెలుగులో ఆల్బర్ట్ ఐన్స్టీన్ సామాజిక రాజకీయ రచనలుగా అనువదించారు. ఈ పుస్తకం ఐన్స్టీన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికే కాదు, యుద్ధాలతో అతలాకుతలమవుతున్న నేటి ప్రపంచం గురించి ఆలోచించడానికి ఉపయోగపడుతుంది. ఐన్స్టీన్ మొదట్లో ప్రచారాన్ని ఇష్టపడేవారు కాదు. కానీ ప్రపంచ శాంతికి, ప్రజాస్వామ్య స్ఫూర్తిని పరిరక్షించడానికి అది ఉపయోగపడుతుందని తెలిసాక అందుకు సమ్మతించారు. ఇతర శాస్త్రవేత్తలతో, యాక్టివిస్టులతో కలిసి పనిచేశారు. సెలబ్రిటీ సైంటిస్ట్ అయినంత మాత్రాన ఆయన జీవితం ఏమీ సాఫీగా సాగలేదు. తన రాజకీయ అభిప్రాయాల కారణంగా ఐన్స్టీన్ జర్మనీలోనూ అమెరికాలోనూ సమస్యలు ఎన్నో ఎదుర్కొన్నారు. కోల్డ్ వార్ సమయంలో FBI ఆయన మీద మోపిన నేర ఆరోపణలతో ఏకంగా 1800 పేజీల అభియోగ పత్రం తయారైందట. ఐన్స్టీన్కి వచ్చే ఉత్తరాలను అధికారులు చదివేవారు, ఫోన్ ట్యాప్ చేసేవారు. ఇల్లు, ఆఫీసుల్లో తరచూ సోదాలు జరుగుతుండేవి. ఆయన గదిలోని చెత్త బుట్టను సైతం నిశితంగా పరిశీలనకు గురయ్యేదని గ్రీన్ రాశారు. ఐన్స్టీన్ చాలా సూటిగా, స్పష్టంగా తన అభిప్రాయాలను చెప్పేవారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలోనే ఆయన యుద్ధాన్ని, జర్మనీ వైఖరిని నిరసించారు. జాతీయవాదాన్ని మీజిల్స్ ఆఫ్ మ్యాన్కైండ్ అని, సైనికవాదం నాగరికతకు ప్లేగు వ్యాధి లాంటిదని అనేవారు. నాజీలు ఐన్స్టీన్ పుస్తకాలను తగలబెట్టారు, ప్రసంగాలను అపహాస్యం చేశారు, సభలకు ఆటంకాలు కలిగించారు, చంపేస్తాం అని పలుమార్లు హెచ్చరించారు. దాంతో ఆయన అమెరికా వెళ్ళి అక్కడే ఉండిపోయారు. జర్మనీ అణుబాంబు తయారు చేస్తుందేమో అన్న భయంతో దాన్ని కట్టడి చేయడానికి అమెరికా కూడా అందుకు సిద్ధం కావాలని అధ్యక్షుడు రూజ్వెల్ట్కి లేఖ రాశారు. కానీ తొలి అణుబాంబు తయారీకి శాస్త్రవేత్తలు అంతా సమావేశమైన మన్హట్టన్ ప్రాజెక్టుకి ఐన్స్టీన్కి ఆహ్వానం అందలేదు. తర్వాత జపాన్లో అమెరికా సృష్టించిన బీభత్సం చూశాక తాను లేఖ రాసి పొరపాటు చేశానని పశ్చాత్తాపడ్డారాయన. అణ్వాయుధాలకు వ్యతిరేకంగా రూపొందిన అణు శాస్త్రవేత్తల కమిటీకి అధ్యక్షత వహించారు. నాయకులు జరిపే నేరపూరిత యుద్ధాల్లో పాలు పంచుకోవద్దని పౌరులకు బోధించేవారు. అమెరికాకు పట్టిన వరస్ట్ డిసీజ్గా జాతి వివక్షను పేర్కొంటూ పౌర హక్కుల కోసం చివరి వరకు పోరాడారు. ఫాసిజం కబంధ హస్తాల్లో నలిగిన యూదుల దైన్య స్థితిని చూసి ఐన్స్టీన్ ఇజ్రాయెల్ ఏర్పడినప్పుడు సంతోషించారు. యూదులు, అరబ్బులు శాంతియుతంగా సహజీవనం చేస్తారని ఆశించారు. అది జరగడం లేదని తెలిసి బాధపడ్డారు. యుద్ధాన్ని మానవీయంగా ఎప్పటికీ మార్చలేం, దాన్ని రద్దు చేయడమే మార్గమని నమ్మారు. హేతువాదైన శాస్త్రవేత్తగా, శాంతి కాముకుడిగా, స్వేచ్ఛావాదిగా, విశ్వనరుడిగా ఐన్స్టీన్ వివిధ సందర్భాల్లో మాట్లాడిన ఎన్నో అంశాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. కుదిరితే చదివి చూడండి. సత్యమేవ జయతే. మీ రాజర్షి.